ఇక్కడ న్యాయం అనేది ఎక్కడ పోతుంది అసలు? వీడిచ్చే రైతు బంధో, వీడిచ్చే రుణమాఫీ, లేకపోతే 2000 3000 ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది చూడు. దీని వలన ఏమి రైతు జీవితం బాగుపడుతుంది చెప్పండి మీరు? ఏమన్నా జీవితం బాగుపడుతుందా? లేదు కదా. ప్రభుత్వ స్కూళ్ళు మూతబడుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లకు పోవడానికి సిగ్గుపడుతురు. ఏం లాభం? మేము 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, 5 లక్షల ఇన్సూరెన్స్ పెడుతున్నాము. ఎందుకు అది? అసలు పుండెక్కడుంది, మందెక్కడ పెడుతురు? ప్రభుత్వ హాస్పిటళ్ళు కానీ, ప్రభుత్వ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కానీ సమయానికి అక్కడ వైద్యుడు కానీ, సమయానికి అక్కడ ఉపాధ్యాయుడు కానీ, సమయానికి అక్కడ ఉద్యోగి కానీ ఉంటున్నారా? అక్కడ కావలసిన స్టేషనరీ ఉంటుందా? చెప్పండి. ఇవి కదా కావాల్సింది. స్కూల్ బాగుండాలి, అక్కడ మరుగుదొడ్లు బాగుండాలి, అక్కడ అన్నం అంటే అక్కడ పెట్టే ఫుడ్ బాగుండాలి, అక్కడ చెప్పే చదువు బాగుండాలి, అక్కడ ఉపాధ్యాయులు బాగుండాలి, క్లాస్ రూములు బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి కదా. ఇవన్నీ బాగుంటే పిల్లలు కూడా ఎంత మంచిగా చదువుకుంటారు, ఎంత ఈ చెడు అలవాట్లకు దూరం కదా. చెప్పండి. ప్రభుత్వ హాస్పిటళ్ళు అక్కడ ఎటువంటి మందులు ఇస్తుర్రు, అక్కడ డాక్టర్లు ఏ విధంగా ఉంటారు? ఒకటే దగ్గర కూర్చుంటారు డాక్టర్లు. ఒకటే రూమ్లో ఒక 7-8 డాక్టర్లు కూర్చుంటారు. 1 గంట 2 గంటలు డ్యూటీ చేస్తారు. అక్కడ వాళ్ళు చిట్టిచ్చుడు అయిపోయిందంటే ఇల్లు అయిపోతుంది, వెళ్ళిపోతుంటారు. అంటే మిమ్మల్ని అవమానించడం కాదు, ఇది మారాలి. ఈ వ్యవస్థలు కాస్త డెవలప్ అవ్వాలి, ఈ వ్యవస్థలు కాస్త బాగుపడాలి, ఈ వ్యవస్థలను ప్రక్షాళన చెయ్యాలి అంటున్నా నేను. చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, జీతాలు పెంచాలి, వాళ్ళకు టీఏలు డిఏలు అంటూ ఇంకా అన్ని, తర్వాత వాళ్ళకు పెన్షన్స్ కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా మీరు ఉద్యోగాన్ని నిర్వర్తించవచ్చు కదా. చేస్తుర్రా? చెప్పండి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లను చూడండి ఒకసారి. అసలు నిజంగా ఇది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వ స్కూళ్ళు కానీ, ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో కానీ మీరు చూడండి, అందులోకి వెళ్ళేవారు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్. నాకు తెలిసి బీసీలు కూడా తక్కువనే, అతి ఎక్కువ బోరు తక్కువ వెళ్తారు అంతే. చూడండి మీరు ఒకసారి ఖచ్చితంగా చూడండి, గమనించండి మీరు, అప్పుడు తెలుస్తుంది మీకు. అక్కడ డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తారు, అక్కడున్న వసతులు ఏ విధంగా ఉన్నాయి. అరే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ వ్యవస్థల్లో ప్రక్షాళన జరగకపోతే ఈ దేశం బాగుపడదు. ఈ వ్యవస్థలన్నీ ప్రక్షాళన చెయ్యాలి. ఫస్ట్ నుండి మన పుట్టుక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ దేశంలో ఈ ప్రక్షాళన చేస్తే తప్ప ఈ అవినీతి, ఈ కుల వ్యవస్థలు, ఈ ఆకలి చావులు, ఈ నిరుద్యోగ సమస్యలు, లేదంటే ఇంకా ఈ దేశానికి సంబంధించిన ఈ సమస్యలన్నీ పరిష్కరించలేము. ఇది నిజం. ఆలోచించండి మీరు. రైతులకు మేము ఇంత చేస్తాము, అంత చేస్తాము, అది చేస్తున్నాం, ఇవన్నీ వేస్ట్. రైతులకు వాళ్ళు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర కావాలి, ఎరువులకు సబ్సిడీ రేట్లు కావాలి, వాళ్లకు అనుకున్న విధంగా బ్యాంకు ద్వారా బ్యాంకు నుండి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అదేదో పుక్కట్ల కాదు, వాళ్ళు పంటలు పండించాలి, మళ్ళీ ఆ డబ్బు బ్యాంకు చెల్లించాలి. పంట పండే ముందు బ్యాంకు నుండి డబ్బు తీసుకోవాలి, పంట పండిన తర్వాత బ్యాంకు చెల్లించాలి. ఇటువంటి సిస్టమ్ తేవాలి. ఈ ఎరువులు ఎవరైతే అమ్ముతారో
వాళ్ళే ఈ పంట కొనాలి. ఎందుకు? రేపు ఈ ఈ డూప్లికేట్ ఈ నకిలీ విత్తనాలు తెచ్చినా వాడే భరించాలి. ఇటువంటి ప్రక్షాళన చేయాలి. ఈ ఈ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో మొత్తం అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో 20 నుంచి 25 వేల జీతంకు ఎక్కువ ఉండకూడదు. అవినీతికి పాల్పడితే ఉరిశిక్ష. నీకు ఇష్టమైతే సంతకం చెయ్యు, ఉద్యోగం చెయ్యి అని చెప్పాలి. అన్ని ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాతనే అది కూడా. మళ్ళీ ప్రతి ఒక్క స్కూలు, హాస్పిటల్స్, వ్యవస్థ ఏదైనా సరే నీకు ఇష్టం లేదా, మేము ఇచ్చే జీతంకు నువ్వు చెయ్యలేవా, రాజీనామా చేసి వెళ్ళిపో అనే విధంగా ఉండాలి. ఇటువంటి చట్టాలు చేయాలి మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. అవినీతికే అసలు అవినీతి అనేది లేకుండా చేయాలి. డ్రగ్స్ లేకుండా ఏ విధంగా చేద్దామని చెప్తారో అవినీతి లేకుండా చేయాలి. ఒక్క విషయం ఆలోచించండి, ఇంతమంది నిరుద్యోగ వ్యవస్థ ఉన్న ఈ దేశంలో, ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఇంత ప్రభుత్వ స్కూళ్ళు మూతపడుతున్నాయి, హాస్పిటళ్ళు చెత్త చెదరం అయిపోతున్నాయి, అయినా ఇంకా ఉద్యోగాలు కావాలంటారు. మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే లక్షల కొద్ది జీతాలు కావాలంటారు. మరి వాళ్ళు చేసే డ్యూటీ ఎంతసేపు? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమందికి ఎంత టీచర్లు ఉన్నారు, ఎన్ని వ్యవస్థలు నిజాయితీగా పనిచేస్తున్నాయి, వీటన్నిటి గురించి ఆలోచన లేదా? ఏంది అసలు? ఎందుకు వేలు లక్షల కొద్ది జీతాలు ఎందుకు ఈ ఉద్యోగస్తులకు? ఇలా జీతాలు పెంచుకుంటూ పోదు, వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే ఈ నిరుద్యోగ సమస్య ఎప్పుడు బాగుపడుతుంది? ఒక కటాప్ పెట్టాలి కదా, 20 నుంచి 25 వేల జీతం కంటే ఎక్కువ లేదు అని చెప్పాలి. ఏం తప్పేమున్నది? ఈ లక్షల కోట్ల అప్పులు అవుతున్నాయి రాష్ట్రాల్లో, దేశంలో. మన మీద ఒక్కొక్కరి మీద ఇప్పుడు 2 లక్షల అప్పు ఉంటుంది. అప్పులు ఉండగా ఇంకా జీతాలు పెంచుడు ఎందుకు? ఈ చెత్త చెదారమైన అనవసరమైన ఖర్చులు పెట్టుడు ఎందుకు? ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రజలారా. రాజకీయ నాయకుడు చెబుతుంటాడు, ఏం లాభం,